జూబ్లీహిల్స్లో బై ఎలక్షన్స్ రాబోతున్నాయి. ఏ పార్టీ అధికారంలోకి వస్తుందని మీరు భావిస్తున్నారన్న? కాంగ్రెస్ ప్రభుత్వమే నవీన్ యాదవే గెలుస్తాడు 100%. ప్రజెంట్ చూసుకుంటే కాంగ్రెస్ పార్టీ మీద కొంచెం వ్యతిరేకత వచ్చింది. దానివల్ల మన పార్టీకి నష్టం జరిగే అవకాశం. ఏం లేదు, అది ప్రజల్ని మభ్య పెట్టిస్తున్నారు అంతేగాని అంతమించి ఏం లేదు. వచ్చేది నవీన్ యాదవే, గెలిచేది కూడా నవీన్ యాదవే. ప్రజలు గమనించారు కాబట్టి, చూస్తున్నారు కాబట్టి 2 సార్లు ఆల్రెడీ ఓడిపోయి ఉన్నాడు, కొద్దిగా మెజార్టీ తోడిపోయినాడు. 3వ సారి తప్పకుండా విన్ అవుతాడు, గెలుస్తాడు. కానీ బీఆర్ఎస్ వాళ్ళు ఏమంటున్నారంటే ఇది గోపీనాథ్ గారి అడ్డ, వాళ్ళు ఆల్రెడీ 3 సార్లు గెలిచారు, మా నుండి ఈ సీట్ ఎక్కడికి వెళ్ళదు అంటున్నారు. అంటే ఇప్పుడు వాళ్ళ సతీమణి నిల్చున్నారు కాబట్టి సానుభూతి ఏమైనా ఓట్లు పడే అవకాశం ఉందా? సానుభూతి అని అంటే ఎవరైనా అమ్మ అయ్యా అని అనుకుంటారు కానీ అంతమించి ఏం లేదు. ఏదో నమ్మక వస్తుగా ఏదో కొద్దిగా గొప్ప ఏదో వేస్తుంటారు సహజంగా. ఎందుకంటే పని చేసేవాళ్ళకే ఫలితం ఇవ్వాలి కానీ పని చేయకుండా ఏదో సానుభూతి పరంగా అంటే ఎంతవరకు నువ్వైనా నేనైనా ఎవరైనా అమ్మ అంటాం కానీ అయ్యా అని అనలేం కదా. ఎందుకని ఏంటంటే సానుభూతి పరంగా ఏదో కొద్దిగా గొప్ప అవుతుంది. ఎన్నికైతే మటుకి నవీన్ యాదవే గెలుస్తాడు.